హాయ్ అండి, నమస్తే. మీరు ఇప్పుడు చూడబోయే ల్యాండ్ వచ్చేసి హిమనీ నగర్లో ఉందండి. గుంటూరు నగరాలు హిమనీ నగర్లో ఉంది. దీని డీటెయిల్స్ అంటే నేను వీడియోలో చెప్తానండి. వీడియోలో చెప్పే ముందులో ప్రతి ఒక్కరు వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండి. మీ లైక్ అనేది చాలా వాల్యుబుల్. లైక్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకోటి డీటెయిల్స్ అనేది చెప్తానండి. ఇప్పుడే హిమనీ నగర్లో ఉంది ల్యాండ్ వచ్చేసి. ఇది క్రాస్ ఉంటుందండి. ఈ క్రాస్ కట్ చేసి ఇస్తారు. ఎలా ఏంటనేది ఇప్పుడు వీడియోలో మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను. అంతలో చుట్టుపక్కల లొకేషన్ చూపిస్తుంటాను, ఇది కూడా చూస్తూ ఉండండి. ఈ కొలతలు కూడా అబ్జర్వ్ చేయండి. ఒకసారి కొలతలు చెప్తాను చూడండి. దీని ఒరిజినల్ కొలతలు వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ 60 అండి, ఈస్ట్ వచ్చేసి 49, నార్త్ వచ్చేసి 72, సౌత్ వచ్చేసి 72. నార్త్ సౌత్ ఈక్వల్గా ఉంది. ఈస్ట్ వెస్ట్ అనేది కొంచెం తేడాగా ఉంటుందండి. ఈస్ట్ 49 ఉంది కాబట్టి ఈ ల్యాండ్ ఓనర్ ఏం చెప్పాడంటే 49 ఈస్ట్ ఉంది కాబట్టి వెస్ట్ కూడా 49, రెండు వైపులు 70 నార్త్ సౌత్ వచ్చేసి 72 అని ఇద్దాము అన్నారు. ఇది అసలైతే 430 గజాలండి. కటింగ్ చేయంగా 380 గజాలు వస్తుంది. ఈ 380 గజాలకు గానే రేటు వేస్తానన్నారు. ఆ మిగతాది కూడా మనకి ఆ మిగతా ల్యాండ్ కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇది ఒకసారి ఎంత చెప్తున్నారు ఏంటి అనేది డీటెయిల్స్ మొత్తం నేను చెప్తానండి. 36,000 చెప్తున్నారు గజము. నెగోషియబుల్ ఉందండి. నెగోషియబుల్ అయితే ఉంది. వేరే వాళ్ళు ఎంత చెప్పారు, మీరు ఎంత చెప్పారు అనేది కాదండి. పార్టీ దగ్గర కూర్చుంటే తెగేది మనకి ముఖ్యమండి. గజం 36,000 చెప్తున్నారు. నెగోషియబుల్ అయితే ఉంది. ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అపార్ట్మెంట్స్ బిల్డర్స్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది నగరాలకి వాకబుల్ డిస్టెన్స్ అండి, ఎంతో దూరం లేదు, వాకబుల్ డిస్టెన్స్. మరిన్ని డీటెయిల్స్ కావాలంటే